హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలో మనకి కనబడేటువంటి 7 ముద్రల గురించినటువంటి వివరణ మనం ఇచ్చుకోవడానికి దేవుడు కృప అందించాడు. తర్వాత 7 బోరల్లోకి వెళ్ళాం. 7 బోరల్లో 6 బోరలు పూర్తి చేసుకున్నాం. 6 బోరలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి బోర 7వ బోర. 7వ బోరలోనే ఏం కనబడుతుంది? సంపూర్ణత కనబడుతుంది, ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది, ఇంకా పూర్తి అగుట అనేటువంటి ఒక మాట. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. ఎవరికి? యూదులకి, ఈ హేమానికి కూడా 7 అనేది చాలా ప్రత్యేకమైన సంపూర్ణమైన సంఖ్యగా నేను కూడా భావిస్తుంటే, సేవలోకి వచ్చిన తర్వాత అది ఆ నెంబర్ అని కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఆ నెంబర్ రాసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఈ 7వ బోరలోనే సంపూర్ణత అనేది కనబడుతుంది, అంటే ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి చాలా ప్రత్యేకమైన బోర, అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీతో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మనకి మొదటి 6 బోరలు ఏ అధ్యాయంలో కనబడ్డాయి చెప్పాలి? చెప్పమ్మా. 9th చెప్తున్నావు, మరి ఎందుకల్లా నువ్వు భయపడడం? ఫాలో అవుతున్నావు, నేను గమనిస్తున్నాను నిన్ను. 9వ అధ్యాయంలో ఈ 6 బోరల గురించినటువంటి ప్రస్తావన కనబడుతుంది. అవునా కదా? చదవండి ఒకసారి. 9వ అధ్యాయమా 8వ అధ్యాయమా? 8వ అధ్యాయమా? 8, 9. 9 నుంచి 5, 6, 7 మొదలవుతాయి. 8లో 4 పూర్తి అవుతాయి. అంతేనా? కాబట్టి 8, 9లో ఉన్నటువంటి 6 బోరల యొక్క ప్రస్తావన మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 7వ బోర ఎక్కడ ఉండాలి వాస్తవానికి చెప్పాలి? 9లోనే ఉండాలి, లేదంటే 10లో స్టార్ట్ అవ్వాలి. కానీ 10లో స్టార్ట్ అవ్వదు, 11వ అధ్యాయంలో కనబడతా ఉంటుంది. 11వ అధ్యాయాన్ని కానీ దినాన్న ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ 7వ దూత యొక్క బోర గురించిన ప్రస్తావన అక్కడ కనబడుతుంది. గమనిద్దాం, చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి ఏం చేశారంట? నమస్కారము చేసిరి అనేటువంటి మాట కనబడుతుంది. 7వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి పరిణామం ఏంటి అని అంటే చెప్పాలి? ఏముంది అక్కడ? మొట్టమొదటిగా ఏం జరిగింది? పరలోకమందు పెద్ద చెప్పాలి శబ్దములు అనేటువంటివి పుట్టాయి. అంటే పరలోకంలో కేకలు అనేటువంటివి వినబడ్డాయి. తెలుగు బైబిల్లో మనకు అర్థం అవట్లేదు, కానీ ఈ మాట మన ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్టయితే లౌడ్ వాయిసెస్ ఇన్ హెవెన్ అనే మాట కనబడుతుంది. అంటే పరలోకంలో పెద్ద కేకలు పెట్టినట్టుగా ఈ 7వ బోర యొక్క ప్రస్తావన ఆరంభం కనబడుతుంది. ఏంటి ఆ కేకలు అని అంటే, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యము ఆయను అనే పెద్ద పెద్ద కేకలు పరలోకంలో పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు ఈ కేకలు? పరలోక సమూహం, దేవదూతలు, సెరాపులు, కెరేబులు, పరిశుద్ధులు, అన్నిటికీ మించి అక్కడ ఉన్నటువంటి 24 మంది పెద్దలు కూడా ఆ సమూహంలో కనబడుతున్నారు. వీరందరూ కలిసి ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమాయను అనే మాట ఒకే స్లాంగ్లో, ఒకే లైన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఒకే లైన్లో అందరూ ఒకే స్వరంలో ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమాయను అనే కేక ఒక్కసారి పెట్టారు అనుకోండి, పరలోకం ఏమైపోద్ది చెప్పాలి? దద్దరిల్లిపోద్ది. అలాంటి కేకలు పెట్టారు అక్కడ. ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు అనేటువంటి దాన్ని అంతటినీ పరిశీలిద్దాం. అయితే ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమాయను
అనే మాటలు కేకలు ఎప్పుడైతే పెట్టారో మొదటగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే 24 మంది పెద్దలు కూడా ఆ క్రీస్తు ఎదుట ఏం చేసినట్టు ఉంది? అక్కడ మోకాళ్ళు వేసినట్టుగా సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళు కూడా అనకూడదు అది. చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి ఏం చేశారు? నమస్కారము చేసిరి. 24 మంది పెద్దలు ఎప్పుడైతే కేకలు వినబడ్డాయో వెంటనే సాష్టాంగ నమస్కారం అనేటువంటిది చేసినట్టుగా లేఖనాలు కనబడుతున్నాయి. సాష్టాంగ నమస్కారం అనగా పూర్తిగా నేల మీద బోర్ల పడి నమస్కరిస్తూ ఉంటారు. వేరే మతాల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది, యోధా మతంలో కూడా ఎక్కువ కనబడుతూ ఉంటుంది, క్రైస్తవ్యంలో కూడా తక్కువ కనబడుతూ ఉంటుంది. అంటే అలా చెయ్యండి అన్న ఉద్దేశం కాదు, కానీ కొంతమందికి అనుభవాలు అంటే కొంతమందికి అనుభవాలు ఉండవు. తాతయ్య గారు ఈ విధంగా చేస్తూ ఉండేవారు. నేను చాలా తక్కువ, ఇంకా నా వల్ల కాదు, ఇంకా మోకాళ్ళు వేయలేకపోతున్నాను అన్నప్పుడు అలాగా చేసినట్టే చేసి నిద్రలో పోతుంటాం. కాబట్టి మనకు అంత సీన్ లేదు, అలాంటి ప్రయత్నం చేయకండి. మన మోకాళ్ళ మీద మాత్రమే ప్రార్థిస్తే సరిపోతుంది. కాబట్టి మనకి వద్దు, ఆ లెవెల్కి ఇంకా అవసరం లేదు. కాబట్టి 24 మంది పెద్దలు కూడా ఏం చేశారు? అక్కడ ఓ మాటలో చెప్పాలంటే అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడ్డారు, మోకరిల్లారు అనేటువంటి మాట కనబడుతుంది. ఒకప్పుడు దయ్యాలన్నీ కూడా ఈ 24 మంది పెద్దల్లో 12 మంది పెద్దలు అపోస్తులు ఎదుట సాగిలపడ్డాయి, మొర్ర పెట్టుకున్నాయి, ఏడ్చాయి, కేకలు పెట్టాయి, మోకరిల్లాయి. కానీ ఈ రోజున ఆ 12 మంది అపోస్తులే ఎవరి ముందు మోకరిల్లుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి ముందు. ఇక్కడ హంబుల్నెస్ అనేటువంటిది కనబడుతుంది, తగ్గింపు క్రియ అనేటువంటిది కనబడుతుంది. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని ఎదుట తగ్గించుకునేటువంటి విషయాలు, క్రియలు, పనులు చాలా ఉన్నాయి. కానీ దేవుని ఎదుట తగ్గించుకునేటువంటి వ్యక్తిలో కనబడే మొట్టమొదటి క్రియ ఏంటో తెలుసా? మోకరిల్లడం. దేవుని ఎదుట తగ్గించుకునేవాడు మోకరిల్లుతాడు. దేవుని ఎదుట హంబిల్నెస్ చూపలేనివాడు మోకరిల్లాడు ప్రార్థనలో. నేను అందుకే ఎప్పుడు అంటా ఉంటాను, ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటావో ఖచ్చితంగా మోకరిల్లుతావు. తగ్గించుకున్నవాడు ఉపవాసం కూడా ఉంటాడు. వాక్యం ద్వారాగా ఆలోచిస్తే తగ్గించుకునేటువంటి క్రియల గురించి ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఆ క్రియలో క్రియ ఏంటంటే ఖచ్చితంగా దేవుని ఎదుట తనంతట తానుగా తగ్గించుకునే వ్యక్తిలో కనబడే లక్షణం మోకరిల్లడం, మోకాళ్ళు వేయడం. అది దేవుడు ఎప్పుడు చూస్తా ఉంటాడు. తన బిడ్డలో, తన ఎదుట, తన సన్నిధిలో, తన సహవాసంలో మోకరిల్లుతున్నారా లేదా, తనంతట తానుగా తగ్గించుకుని నా సన్నిధికి వస్తున్నారా లేదా అనేది దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. 2 రాజులు లేదంటే 2 సైన్యాలు కొట్టుకున్న యుద్ధం జరిగింది. ఒక రాజు ఓడిపోయాడు, దాసోహం అయిపోయాడు. ఇంక నా వల్ల ఏం కాదని చెప్పి చేతులు తేల్చేసాడు, ఇంకా వదిలేసుకున్నాడు. అలాంటప్పుడు ఓడిపోయిన రాజు తనంతట తానుగా తగ్గించుకుని ఓడిపోయి ఇంక నా వల్ల కాదు అని చెప్పి ఎదుటిగా ఉన్న రాజు ముందు దాసోహం అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ కిరీటం తీస్తాడో, కత్తి పక్కన పెడతాడో, మోకరిల్లుతాడు. అవునా కదా? అంటే తనంతట తాను ఆ వ్యక్తికి ఏం చేయబడ్డాడో, లోబడ్డాడో. లోబడే క్రైస్తవుడే మోకరిల్లగలడు. నేను కాదయ్యా, నాదంటూ ఏమీ లేదయ్యా, నాలో ప్రత్యేకత అంటూ ఏమీ కనబడదయ్యా, ఏమై ఉన్నానది కేవలం నీ వల్ల మాత్రమేనయ్యా అనేవాడే మోకరిల్లగాడు. తనంతట తానుగా దేవునికి లోబడేవాడే మోకాలు వేయగలడు. లోబడని వ్యక్తి మోకరిల్లలేడు. పైగా కారణాలు చెప్తాడు. ఏమని? మోకాలు నొప్పులండి, నడు నొప్పిగా ఉందండి, డాక్టర్ గారు మోకరిల్లొద్దన్నారండి. వాస్తవానికి నిజమే, డాక్టర్ గారు మోకరిల్లొద్దన్నారు. నీ శరీరం సహకరించట్లేదు, మోకాళ్ళు ఏ విధంగా కూడా మోకరిల్లడానికి కూడా అవి ప్రోత్సహించట్లేదు. అలాంటప్పుడు మోకరిల్లడం అనేటువంటిది అవసరమేం కాదు, తప్పేం కాదు. కానీ మోకరిల్లగలిగే ఓపిక, శక్తి, బలము, ఆరోగ్యము అన్నీ ఉండి కూడా మోకాళ్ళు వేయడానికి కొంతమందికి ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారో. వేసిన 2 నిమిషాల మోకల్లోనే ఇలా పక్కకెట్టేస్తే పెద్ద మనిషి మోకాళ్ళు అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది పెద్ద మనిషి పోజ్ అంటారు దాన్ని. ఎప్పుడన్నా అలాంటి మోకాళ్ళు చూసారా?
2 మోకాళ్ళ మీద నిలబడే అనుభవం ఉండదు. ఇలా పక్కకేస్తారు, అది మోకాళ్ళు అంట. దాని మోకాళ్ళు అనరు, పెద్ద మనిషి పోజు అంటారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎవరన్నా ఒక చిన్నపిల్లలు ఆ మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు కూర్చోబెడతారు కదా కింద ఆకుల మీద. ఎలా కూర్చోబెడతారు? బాస్మట్టం వేసుకొని కూర్చుంటారా? కాదు. ఎలా కూర్చుంటారు? ప్రక్క కూర్చుంటారు. దాని ఆ పోజులు కాదు దేవుడి దగ్గర కావలసినవి. నువ్వు నిజంగా రిక్తునిగా చేసుకుని తనకు ముందు లోబడిన వ్యక్తివైతే మోకాళ్ళ మీద నిలబడతావు. ఆ అనుభవం నీలో ఉండాలి. ఆ అనుభవం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు చూస్తుంటాడు. అలాగని చెప్పి అనారోగ్య పరిస్థితుల్లో, బలహీనతల్లో కూడా మొండిగా మూర్ఖంగా వ్యవహరించమన్న ఉద్దేశం కాదు. దేవుడు శాడిస్ట్ అసలా కాదు. మోకరిల్లగలిగే ఓపిక దేవుడు నీకు అందిస్తే మోకరిల్లాలి. అది తగ్గించుకోవడం దేవుని ఎదుట. ఎంతమంది మోకరిల్లు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? కనీసం పరలోక ప్రార్థన చేసే సమయంలో అయినా సరే మోకాల మీద, నిలువు మోకాల మీద ప్రార్థించేటువంటి అనుభవాలు కొంతమంది మనలో కనబడట్లేదేమో. నిన్ను నీవుగా దేవునికి లోబరుచుకుంటే, లోబడితే, సమర్పించుకుంటే, తగ్గించుకుంటే కనబడే మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? మోకాళ్ళు వేయడమే. 24 మంది పెద్దలు ఎవరో దాని గురించి మాట్లాడు, కొంతమంది కొంత విధాలుగా మాట్లాడతారు. నేనంటా ఉంటాను 12 గోత్రాలకు సంబంధించిన వ్యక్తులు, 12 అపోస్తులు. అంత గొప్పవారే ఆయన ముందు ఏం చేశారు? మోకాళ్ళు కూడా కాదు, సాష్టాంగ నమస్కారమే. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు ఏమంటే నేను ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన చేస్తానండి అని వాళ్ళు చెప్పగలరా? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైనా చేయగలరా? చాలా మంచిది తెలుసా? అది చాలా మంచిది. ఒకప్పుడు నేను బాగా చేసుకునేవాడిని, ఇలాగా నిలువు మోకాళ్ళ మీదే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. కొన్నిసార్లు శరీరం సహకరించేది కాదు, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అనుకున్నానంటే చెయ్యాలి, తట్టుకునేవి కాదు మోకాలు. అలాంటప్పుడు కట్టెను పట్టుకునే పక్కన నిలవబడిన రోజులు చాలా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నాను కొన్నిసార్లు. అలాగని మొండిగా ఉండమన్న ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాల్లో ఆ విధమైన భక్తి ప్రదర్శించేవాడిని నేను. మోకాళ్ళు ఎక్కడైతే వేసిందో అక్కడ రాయి కింద కట్టేస్తుంది. స్టార్టింగ్ డేస్లో చిన్న చిన్న కంతులు పుడతాయి. ఆ కంతులు సెగ్గడ్డిగా మారిపోయి చీము రక్తం కారుతుంటే అదే కంతుల మీద మోకాళ్ళు వేసి ప్రార్థించిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈరోజు చేయలేకపోతున్నాను, నిర్మోహమాటంగా చెప్పగలను నేను. ఈ పనులను బట్టి, ఈ చాలా కారణాలు బట్టి ఆ ప్రార్థన అనుభవం నేనే కదా చాలామంది సేవకులు కోల్పోతారు. నిజంగా సేవకుడు మొదట్లో ఉన్నటువంటి ప్రార్థన జీవితం తర్వాత రోజుల్లో వాళ్ళ జీవితంలో కనబడదు. కానీ కనబడాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత బిజీ లైఫ్ దేవుళ్ళను పనిచేస్తున్నా మోకరిల్లే ప్రార్థన దూరం కాకూడదే అంటాను. మోకరిల్లో అలా సగ్గడితో మోకాళ్ళు వేసిన అనుభవాలు ఉన్నాయి. నేను మాట చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక క్రైస్తుని యొక్క ఆత్మీయత మోకాల్లో కనబడుతుంది. నీ మోకాళ్ళు చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగేవో. నీ మోకాళ్ళు చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగేవో. నీ ఆత్మీయత అనేది నీ మోకాళ్ళే సాక్ష్యం చెప్తే అంటాను నేను. కొంచెం డార్క్ స్కిన్ ఉన్నది చూడండి, కొంచెం నలుపుగా ఉన్న వాళ్ళకి అనుకోండి, వాస్తవానికి మామూలుగానే వాళ్ళకి అక్కడ బ్లాక్ అయిపోతాయి. కొంచెం ఫేర్గా ఉన్న స్కిన్స్ ఉన్నాయనుకోండి, అసలు ఆ కలర్ రావడం చాలా కష్టం. మోకాళ్ళ మీద ఉండవు కంతులు. కొంతమందికి ఎక్కడుంటాయి? ఇక్కడ. ఎందుకంటే మోకాల్లో ఏమని చేస్తుంటారు? దీని మీద పడుకుంటారు చాలామంది. ఇక్కడ కట్టేస్తుంటాయి కంతులు. ఇక్కడ కదమ్మా కట్టాల్సింది కంతి, మోకాళ్ళ మీద కట్టపడాలా. ఇక్కడెందుకు? మోకాళ్ళ అనుభవాలు ఉండాలి. మోకరిల్లడం అనేది దేవుని ఎదుట ఏంటి? తగ్గించుకోవడం, సమర్పించుకోవడం, విధేయత, లోబడము. మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్పాలనిపించింది, నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ప్రయాణాలు చేస్తుంటారు కదా, ఊర్లని లేకపోతే షికార్లని, అక్కడికని ఇక్కడికని ఏదో కారణాల్లో కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో వెళ్తూ ఉంటారు. ఇంట్లో మోకరిల్లేటువంటి నీవు ప్రయాణంలో ఎప్పుడన్నా మోకరిల్లావా? ట్రైన్లో వెళ్తున్నావు అనుకో, ట్రైన్లో ఎప్పుడన్నా సరే ఈ సమయానికి నేను మోకరిల్లే ప్రార్థన నా ఇంట్లో చేసుకుంటాను కదా, కాబట్టి ఈ సమయంలో మోకాళ్ళ సమయం కనుక ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి. ట్రైన్లో ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? బస్సులో ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? కానీ ముస్లింలు చేస్తారు తెలుసా?
వాళ్ళు చేస్తే భక్తి అంత నిష్టగా ఉంటుంది. వాళ్ళ భక్తి ఏరోప్లేన్ అని లేదు, ట్రైన్ అని లేదు, ఏమీ లేదు. ఆ టైంకి వాళ్ళు అక్కడ చేసేస్తారు, ఎక్కడుంటే అక్కడ. కానీ మనం సిగ్గుపడుతూ ఉంటాం, కానీ వాక్యం తెలియదు వాళ్ళకి. చాలా మందికి ఏంటంటే ఎడతెగక సమయమందును అసమయమందును కూడా చెయ్యాలి. ఎంతమంది సిగ్గుపడుతున్నారు చెప్పండి? ప్రయాణంలో ట్రైన్లో కొంచెం లాంగ్ వెళ్ళాలనుకోండి, ప్రార్థించాలనేటువంటి ప్రేరణ దేవుడు ఇస్తూ ఉంటాడు, కానీ మోకాలు వేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒకవేళ నేను అలాంటి ప్రయాణంలో ఒకవేళ వెళ్ళుంటే చాలా తక్కువ, ఆ తక్కువ సందర్భాల్లో బోల్డ్ సార్లు పక్కన నా వయసు అమ్మాయిలు ఉన్నటువంటి సందర్భంలో కూడా మోకాలు వేసి ప్రార్థించిన అనుభవాలు చాలా ఉన్నాయి. చూస్తాడు, అన్నీ చూస్తాడు దేవుడు. రీసెంట్గా ఒక అనుభవాన్ని పంచుకొని ముందుకు వెళ్ళిపోతాను చూడండి. ఏదో గొప్ప చేసుకోవడానికి నేను ఏం చెప్పట్లేదు, కానీ నిజమైన హృదయ శుద్ధీకరణతో దేవుని సన్నిధిని వెతికే వాళ్ళు, దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ నిజమైన ఆత్మానుసారమైన ఆరాధన చేసేటువంటి వ్యక్తులకి దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క సహవాసము, ఆయన ప్రత్యక్షత ఎప్పుడూ ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలను. నేను ప్రసన్న గారు, నా భార్య గారు ఏలూరు లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకా 15 కిలోమీటర్లు ఎంతో. మీటింగ్కి వెళ్ళాం, చాలా లాంగ్ అయిపోయింది ఆ రోజు. ఆ టైంలో అసలు మాకు ఖాళీ అనేది కూడా లేదు. చాలా లోపలికి వెళ్ళాం. మీటింగ్ అయ్యే సమయానికి 1 గంటన్నర 2 అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణం కాదు, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ప్రయాణం. అంటే రాత్రి 2 గంటలకి మేమిద్దరం హైదరాబాద్ మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోవాలి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ అక్కడ యూత్ మీటింగ్స్ అనేటువంటివి, ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, సార్ వద్దు సార్, రిస్క్ అండి అది. ఒక తెల్లవారుజాము వరకైనా కొంచెం పడుకొని తెల్లవారుజాము బయలుదేరితే బాగుంటుంది కదా సార్, ఒక 6-7 అవర్స్లో మీరు కొట్టేయగలరు అని అంటే, లేదండి మేము వెళ్ళిపోవాలి, మార్నింగ్ కల్లా అక్కడ మేము సెట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోద్దండి. అర్ధరాత్రి 2 గంటలకి నేను ఈవిడి మీటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ప్రయాణం అయిపోయాం. ఆ మీటింగ్ నాదిని కిరణ్ పాల్ గారిదిని. చాలా అద్భుతమైన రీతిలో జరిగింది. నిజంగా చాలా బలంగా వాడుకున్నాడు దేవుడు. అక్కడ ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి తర్వాత ఆదివారం 25 మంది బాప్తిసం పొందుకున్నారు ఒకే వర్తమానానికి. వాళ్ళు ఫోటోలు పంపించి, ఇప్పటికే వాళ్ళతో నాకు సహవాసం ఉంది. చాలా ప్రదేశాలలో రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు. ఏలూరు బ్రిడ్జ్ ఎక్కేసి హైవేలో ప్రసన్న గారు నేను వెళ్ళిపోతా ఉంటే కారు పక్కనెట్టేసి హైవేలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దేవా నన్ను చాలా బలంగా వాడుకున్నాం, ఏ ఒక్క మాట కూడా నిరర్ధకం కాకుండానట్లుగా ఒక్క విత్తనమైనా ఫలించుటకు మీ కృప అందించండి అయ్యా అని హైవేలో అర్ధరాత్రి సమయమందు ప్రార్థించి నిలువు మోకాల మీద వెళ్ళిన రోజులు లేకపోలేదు. అడగండి కావలిస్తామండి. ఇదేంటి ఈ టైంలో రన్నింగ్లో కారు వేపేసి దిగిపోతున్నాడు ఏంటి అని అనుకుంది ఆవిడ. లారీల మీద వెళ్ళే వాళ్ళు అలా చూశారు, ఏం చేస్తున్నాడు ఈయన, ఏమైనా అయిందా, ఏమైనా యాక్సిడెంటా అని చెప్పి. హైవేలో సూట్తో మోకాళ్ళు వేసి ప్రార్థించి ప్రయాణం చేసిన రోజులు బోల్డ్ అని ఉన్నాయి. నాకు తెలుసా మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రసన్నత ఎంత గొప్పదో. నిజం చెప్తున్నాను నేను. పాస్టర్ గారికి బాగా ఆనందం, సంతోషం కలిగించేటువంటి విషయం ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటారు పాస్టర్ గారికి ఎక్కువ పెద్ద కానుకిస్తే ఆయన సంతోషంగా ఉంటారండి, పాస్టర్లు సంతోష పెట్టచ్చండి అనుకుంటారు. లేదంటే పాస్టర్ గారికి మంచి బట్టలు ఏమన్నా కొంటే సంతోష పడతారండి అని కొంతమంది అనుకుంటారు. కొన్ని విధాలుగా పాస్టర్ గారికి ఇది ఇస్తే అది ఇస్తే సంతోషిస్తారని అనుకుంటారు. కానీ నిజమైన సేవకుడికి దొరికే నిజమైన సంతోషం ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రకటించే సమయంలో దేవుడు కానీ అద్భుతంగా వాడుకుంటే అసలు ఇంకా ఆ రోజంతా సంతోషంలో ఉంటాడు ఏ సేవకుడైనా. మీకు ఎవరన్నా బలంగా వాడబడే సేవకులు ఉంటే వాళ్ళని అడగండి. దేవుడు కానీ ఆ సేవకుడిని వాక్యాన్ని ప్రకటించే సమయంలో బలంగా వాడుకుంటే ఆ సంతోషం వివరించలేనిది, వర్ణాతీతమని అంటాను నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే, దేవుని సహవాసం, దేవుని యొక్క ప్రత్యక్షత చాలాసార్లు మోకాల్లో కనబడుతుంటుంది. మోకరిల్లాలి. మోకరిల్లడమే దేవుని ఎదుట ఏం చేయడం?
లోబడము. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచన కానీ మనం చేసినట్టయితే, ఎప్పుడైతే 7వ దూత తన బోరని ఊదడం మొదలు పెట్టారో అక్కడ వినబడుతున్నటువంటి కేకలు ఏంటంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమునైన క్రీస్తు రాజ్యమునైన ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేను. 7వ బోర ఎప్పుడైతే ఊదబడిందో ఆయన యుగ యుగములు కూడా ఏలును, ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం అయింది అనేటువంటి డిక్లరేషన్ ఇస్తున్నారు. డిక్లరేషన్ అంటే అర్థం ఏంటంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటించేశారు 7వ బోరలో. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, నేను చాలామంది అలాగే చెప్తారు, నేను దాన్ని నమ్మను. ఇప్పుడు 7వ బోరతో ఇంకంతా సమాప్తం అయిపోయింది అనుకోండి, పాత్రలతో పని ఉండదు. ఎందుకంటే 7వ బోరలోనే ఏం కనబడుతుంది, దేవుని రాజ్యం అనేటువంటిది ప్రకటించబడిపోయింది. ఇంకా దేవుని రాజ్య పరిపాలన అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇది జరిగిన తర్వాత జరిగేవి పాత్రలు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నేను అందుకే అంటున్నాను, ముద్రలో, బోరలో, పాత్రలో ఒకే సందర్భానికి సంబంధించింది. వాస్తవానికి దేవుని రాజ్యం ఏలడం మొదలు పెట్టేస్తే ఇంకా శ్రమలు అయిపోయినట్టే కదా, మరి పాత్రలు ఇంకా అవ్వలేదు. అలా మనం ఒకే సందర్భానికి సంబంధించింది. ఫైనల్ డిక్లరేషన్ ఏంటంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది. దేవుని రాజ్యం అనేది మొదలు పెట్టేటువంటి గడియ అని అర్థం అన్నమాట 7వ బోరతో. అక్కడ ఏం కనబడుతుంది చూడండి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందుకు నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారు నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమంది దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసమైన ఆలయములో కనబడను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఊరుములను, భూకంపమును, వడగండ్లను పుట్టెను. కనబడుతుంది అప్పుడు మనకి. అంటే ఆయన భూలోకానికి అడుగు పెట్టేటువంటి సమయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు. 7వ బోర ఎప్పుడైతే ఊదబడుతుందో, ఇప్పటి వరకు ద్వారమునొద్దే నిలుచున్నాను అనేటువంటి క్రీస్తు యేసు వారు భూలోకానికి ప్రయాణం అయ్యేదన్నమాట. దీని బహిరంగ రాకడ, ఒలీవల కొండ మీద అడుగు పెట్టే రాకడ. ఈ రాకడ కోసం మనం కనిపెట్టకూడదు. ఈ రాకడ ఎవరికి? యూదులకి. ఈ రాకడ ఎవరికి? బాప్తీసం నిర్లక్ష్యం చేసిన వారికిది. అంతేకాని క్రీస్తునందు రక్షించబడిన వారికి రాకడతో సంబంధం లేదు. దీనికంటే ముందు రహస్య రాకడ జరుగుతుంది. ఆ రాకడలో మనం ఎత్తబడాలి. కాబట్టి ఇంక భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయం ముందు ఈ 7వ బోర అనేటువంటిది ఊదబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 7వ బోర ఊదినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడనే ఆలోచన కానీ మనం చేస్తే ఇక్కడ అర్థమవుతుంది చూడండి. జనులు కోపగించినందుకు నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమును భయపడే వారికి తగిన ఫలమునిచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపు వారిని నశింపు చేయుటకు సమయము వచ్చి ఉన్నది అనే మాట కనబడుతుంది. ఇది ఈ 7వ బోర అనేటువంటిది మనకు బాగా అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఒకే ఒక మాటలో నేను దీన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దేవుడు భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయానికి ముందు ఉదే బోర అన్నమాట. ఈ బోర ఉదిన తర్వాత యేసే భూమి మీదకి వస్తాడు. అప్పుడు వరకు ఆయన రాడు. ఈ 7వ బోర ఊదిన తర్వాత ఆయన ప్రయాణం భూమి మీదకి మొదలవుతుంది. వేలాది కోట్లాది దేవదూతలు పరిశుద్ధుల సమూహంతో ఆయన కలిసి వస్తాడు. ఆ కలిసి వచ్చే ముందు ఊదే బోర 7వ బోర. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ బోర ఇది వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోక రాజ్యము ఆయన రాజ్యం అవుతుంది. అంటే 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది జరిగే ముందు ఊదే బోర ఇది. 1000 ఏండ్లు పరిపాలిస్తారు కదా, 1000 ఏండ్ల రాజ్యం చేస్తాడని ప్రకటించాను కదా చాలాసార్లు నేను. ఆ రాజ్యాన్ని చేసే ముందు ఊదే బోర ఈ బోర. ఇంకేం చేస్తాడు? మృతులకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. 20వ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
6వ వచనం. షార్ట్గానే చెప్తాను, ఎందుకంటే ఇది బోర్డు పట్టుకొని చాలా ఎక్కువ చెప్పి మాట్లాడితే అర్థమయ్యేటువంటిది. కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్నది లేదు. ఒకే ఒక మాటలో చెప్పవలసింది ఏంటంటే, భూమి మీద అడుగు పెట్టే సమయంలో ఊదబడేటువంటి ఆఖరి బోర. ఓకే, ప్రకటన గ్రంథం 20:5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానం. ఇందాక ఒక మాట కనబడింది, మృతులను తీర్పు తీర్చుటకు అన్నాడా లేదా? అంటే ఎప్పుడైతే ఆయన భూలోకానికి అడుగు పెడతాడో అప్పుడు మృతులకు ఏమవుద్దన్నమాట, తీర్పు తీర్చబడుతుంది. మీకు ఒక సందేహం అనేది ఖచ్చితంగా రావాలి. పాస్టర్ గారండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒలివుల కొండ మీదకి వచ్చి అపవాదిని నాశనం చేసిన తర్వాత తీర్పు తీర్చబడుతుందండి. దాని అర్థం తీర్పు తీర్చేస్తాడండి. మరి 1000 ఏండ్ల తర్వాత కదండి తీర్పు తీర్చబడేదని ఒకప్పుడు చెప్పారు కదండి మీరు. 1000 ఏండ్లు అవ్వాలి కదా, 1000 ఏండ్లు అయిన తర్వాత కదా అసలు సిసలైనటువంటి జీవగ్రంథం అనేది ఓపెన్ అవుతుంది. ఆ జీవగ్రంథంలో పేర్లు లేని వారిని ఎక్కడ వేస్తాడని ఉంది? అది మండుచున్న అగ్నిగుండంలో వేస్తారు. ఎప్పుడా తీర్పు? 1000 ఏండ్లకు ముందా 1000 ఏండ్ల తర్వాత? చెప్పాలి మీరు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటిది ఆ తీర్పు. మరి ఇక్కడ 1000 ఏండ్లు అనేది ఇంకా పరిపాలన మొదలు పెట్టక ముందే మృతులను తీర్పు తీర్చుటకు అని రాశాడేంటండి? మీకు ఖచ్చితంగా ఈ సందేహం రావాలి. మీకు ఈ సందేహం రావట్లేదంటే ప్రకటన గ్రంథం మీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. నేను చెప్పేవి మీరు మనసు పెట్టి వినట్లేదు అని అర్థం. 1000 ఏండ్లు అయిన తర్వాత భూమిని సమూలంగా నాశనం చేసిన తర్వాత మొదటి భూమిని మొదటి ఆకాశాన్ని తుడిచిపెట్టేసిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు ధవల సింహాసనము దగ్గర తీర్చబడుతుంది అని చెప్పాను కదా. మరి ఈ 7వ బోర ఊదినప్పుడు మృతులకు తీర్పు తీర్చుటకు సమయం ఆసన్నమైంది అంటున్నాడేంటి? 1000 ఏండ్ల పరిపాలన మొదలవ్వలేదు కదా. మరి దీన్ని ఎలా మీరు వివరిస్తారంటే 20వ ప్రకటన 5-6 వచనాలు మనకు అక్కడ కనబడుతుంది. 2 రకాలైన తీర్పులు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. 20వ ప్రకటన 5-6 వచనాలు, ఆ 1000 సంవత్సరము గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానము. మొదటి నేను చదువుతున్నాను చూడండి, 4వ వచనం, 20వ వచనం. అంతటి సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులు ఉండు వారికి విమర్శ చెడ్డకు అధికారం ఇయ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసలు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరము క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొవారు ధన్యులను పరిశుద్ధులను ఉందురు. ఇట్టి వారి మీద రెండో మరణముకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులే, క్రీస్తు తో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాల తర్వాత సాతాను తనున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే 1000 సంవత్సరాలకు ముందు ఒక తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు ఏంటనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. 1000 సంవత్సరానికి ముందు తీర్పు ఒకటి ఉంది, 1000 సంవత్సరాల తర్వాత ఇంకో తీర్పు ఉంది. 1000 సంవత్సరాలకు ముందు అనగా 7వ బోర ఊదిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో ఉన్న వాళ్ళు అది మొదటి పునరుద్ధానం అంటున్నాడు. అంటే రెండో పునరుద్ధానం కూడా ఉంది, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులు అంటున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన ఇంకా మొదలు పెట్టక ముందు ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎవరికి అంటే, ఇందాక మనం 11వ అధ్యాయంలో చదువుకున్నాం చూడండి, మృతులకు తీర్పు తీరుస్తాడని. ఈ 1000 ఏండ్లకి ముందుగా ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరైతే ముద్ర వేయించుకోకుండా చచ్చిపోతారో, మేము వేయించుకోము, యేసయ్య నిజమైన దేవుడిని ఈ రోజుకి మాకు అర్థమైంది అని చచ్చిపోతారో వాళ్ళు బతుకుతారు. అది తీర్పు, అది అసలు సిసలైన తీర్పు. మరి వేయించుకొని చచ్చిపోయిన కూడా చాలామంది ఉంటారు, వేయించుకొని పాపంలో పడిపోయి నాశనం అయిపోయి కూడా ఉంటారు. వాళ్ళకి పునరుద్ధానం లేదు. వాళ్ళ పునరుద్ధానం ఎప్పుడు? 1000 సంవత్సరాల తర్వాత. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? మొదటి పునరుద్ధానములో పాల్గొవారు ధన్యులు అంటున్నాడు.
ఈ మొదటి పునరుద్ధానం శ్రమకాలంలో చనిపోయి బ్రతికిన వాళ్ళకి తీర్పు తీరుస్తారు. ఇదిగో మీరు నమ్మకమైన బలదాసులారా, నా కోసం మీరు నిలబడ్డారో, ముద్ర వేయించుకోలేదు అని చెప్పి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చేసి ఇచ్చేయవలసిన శాఖలో బహుమానాలు ఇచ్చేసి ఆయన రాజ్యంలో కలిపేసుకుంటాడు. 1000 ఏళ్ల పరిపాలనలో వారిని కూడా దేవుడు జతపరుచుకుంటాడు. కానీ 1000 ఏళ్ల తర్వాత ఇంకో తీర్పు ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికీ అర్థమవుతుంది. నాకు తెలుసు అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. నిజంగా చెప్పండి, అర్థమవుతుంది. పెద్దది. అందుకే కొన్ని విషయాలు ఇలా మాట్లాడితే అర్థమయ్యేవి కాదు. చాలా టైం తీసుకుని పాయింట్ టు పాయింట్ మాట్లాడితే కానీ అర్థం కాదు. దీన్ని వేరే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్తాను. ఇది ఎలా చెప్పాలంటే, కొంతమంది పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనేది నమ్ముతారు. ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. నేను ప్రీ ట్రిబ్ని నమ్ముతాను. ప్రీ ట్రిబ్ అంటే కొంతమంది మిడ్ ట్రిబ్ని నమ్ముతారు. ప్రీ ట్రిబ్ అంటే శ్రమకాలం మొదలు కాకముందే సంఘం ఎత్తబడుతుంది అనేది నా విశ్వాసం. కొంతమంది మిడ్ ట్రిబ్ అంటారు. అంటే మిడ్ అనగా మధ్య. ఈ మిడ్ ట్రిబ్యులేషన్ యొక్క విశ్వాసులు ఎలా మాట్లాడతారంటే, మహాశ్రమలు ఉన్నాయి, మామూలు శ్రమలు ఉన్నాయి. మామూలు శ్రమలు అయిన మధ్యకాల సమయమందు సంఘం ఎత్తబడుతుంది అని మిడ్ ట్రిబ్యులేషన్ వాళ్ళు నమ్ముతారు. మూడో రకమైన శాఖ ఉంది. ఆ శాఖ ఏమని నమ్ముతుందంటే, 7 సంవత్సరాలు శ్రమలు అయిన తర్వాతే సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతూ ఉంటారు. కానీ నేను నమ్మేది అసలు శ్రమకాలంలో సంఘం ఉండదు అనేది నా విశ్వాసం, నా నమ్మకం. ఎందుకంటే 10th క్లాసు పాస్ అయినోడు ఫెయిల్ అయినోడికి ఒకే రకమైన బహుమానం, ఒకే రకమైనటువంటి ప్రైజ్ ఇస్తాడంటే అది నేను నమ్మను. మనం 10th క్లాసు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాం. బాప్తిసం తీసుకుని బ్రతుకుండగానే నిజమైన లోకరక్షకుడు అని చెప్పి బహిరంగంగా ఒప్పుకొని తీసుకున్నాం. మనం ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు, సెకండ్ అటెంప్ట్లో కూడా పాస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు అని పిలిస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు. వాళ్ళని ఏమనాలి పిలాలి? సప్లిమెంటరీ అంటారా? ఆ సర్టిఫికేట్ మీద కూడా వచ్చేస్తుందేమో కదండి. ఫెయిల్ అయిపోయి సెకండ్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళకి వచ్చేస్తాయి కదా సెకండ్ అటెంప్ట్ అని. మరి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు, సెకండ్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు ఒకటే అయితే ఆ సర్టిఫికేట్ మీద అలాగే ఎందుకు రాయడం? మళ్ళీని మనం ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు సెకండ్ అటెంప్ట్లో శ్రమకాలంలో కూడా పాస్ అవుతారు. ఆ పాస్ అయ్యి ముద్ర వేయించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ చచ్చిపోయిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు వచ్చి, బలా నమ్మకమైన దాసులారా, నా కొరకు నిలబడ్డారో అని తీర్పు తీర్చి వాళ్ళని బ్రతికించి ఆయన రాజ్యంతో పరిపాలన మొదలు పెడతాడు. అర్థమైంది నేను చెప్పేది? అందుకే పై వచనాలు ఉంటాయి చూడండి. 4వ వచనం నుంచి, ఆ ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము, దేవుని వాక్యం చిరచ్ఛేదనము చేయబడిన వారిని. అంటే ముద్ర వేయించుకోకపోతే యాంటిక్రైస్ట్ ఏం చేస్తాడు? తలకాయలు తీయించేస్తాడు. ఆ తలకాయలు తీయించే మతం ఆల్రెడీ ఉంది ఇప్పుడు ప్రపంచంలో. ఆ మతమే తలకాయలు తీస్తుంది. ఇంకే మతం తలకాయలు తీయదు. ఆ మతమే వెళ్తుంది ప్రపంచాన్ని. ఆ మతస్థులే యాంటిక్రైస్ట్కి బలమైన సైన్యము, బలమైన సమూహము. 1,00,000 సార్లు చెప్తాను, ఎవరు ఏం చేసినా పర్లేదు. తలకాయలు తీయించే మతం ఒకటి ఉంది. ఆ మతం తలకాయలు తీస్తుంది. ఎప్పుడు? ఆ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకోకపోతే తీయించేస్తారు. ఇప్పటికే తీసేస్తున్నట్టున్నారు కదండి. ఇప్పటికే తీసేస్తున్నట్టున్నారు తలకాయలలో. ఆ తలకాయలు తీయించుకోవడం ఎందుకురా బాబు? అంతకుముందే రక్షణ పొందుకోండిరా అని చెప్పి గొగ్గులు పెడుతున్నాను నేను. అంత నరకం అనిపించి రక్షణ పొందుకోవడం ఎందుకు? ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుంటారో. ఎక్కడి నుంచి తప్పించుకోవడం? నరకం గురించి కాదు, శ్రమల నుండి, ఉగ్రత నుండి. ఆ దినమున ఎవ్వరూ తప్పించుకోలేరు. మరణమును వెతుకుదురు కానీ మరణము వారి నుండి ఏమైపోద్ది? పారిపోద్ది. అయితే నువ్వు చచ్చిపోవాలి హతసాక్షిగా.
నేను నమ్మేది యేసయ్యనే, లేటుగా అయినా తెలుసుకున్నాను, మీ దేవుడు అబద్ధ దేవుడు, వేయించుకోనంటే తల తీయించేస్తారు. అలా తల తీయించుకున్న వ్యక్తులు యేసయ్య వచ్చి అడుగు పెట్టిన తర్వాత బ్రతుకుతారు. ఇలా తల తీయించుకున్న వాళ్ళు అందరూ కాదు, దేవుని కొరకు ప్రాణం పెట్టి ముద్ర వేయించుకోకుండా నిలబడిన వారు బ్రతికి ఆ తీర్పులో నుండి మహారాజ్యములో కలుస్తారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది నేను? అది తలకెళ్ళి తీయించుకోవడం మీకు ఇష్టమా? ఇప్పటికే తీసేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి సరైన అధికారం లేదు, కానీ వాళ్ళకి సంపూర్ణ అధికారం వచ్చే రోజులై 21 మందిని తలకాయలు తీసేశారండి మన ఈజిప్ట్లో. 21 మందిని లైవ్ పెట్టి వీడియో రికార్డింగ్ పెట్టి తీసేశారు. 21 మందిని చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు బ్రతికిన వారే క్రీస్తుతో 1000 సంవత్సరాలు ఏం చేస్తారో? రాజ్యం చేస్తారు. మనకు ఆ బాధ ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు బాప్తీసం పొందుకొని ముందుగానే రక్షించబడిన వ్యక్తిని ఆ తలలు తీయించే వ్యక్తికి దేవుడు అప్పచెప్తాడా? క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. వాక్యానుసారంగా అర్థం చేసుకుని ఆలోచించాలి. మనకని పోన్లే, నేను ఎవరిని తప్పుపట్టట్లేదండి. ఇప్పుడు పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే శ్రమల్లో ఉన్న తర్వాతే సంఘం ఎత్తబడాలనే వ్యక్తులు తప్పుపట్టలేదు. మీ విశ్వాసం మీది, నా విశ్వాసం నాది. ఒకవేళ మీరు అనుకున్నది నిజమైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలు అయిపోయిన తర్వాత ఒలీవుల కొండ మీదకి వస్తారు, అవునా? ఈ ఒలీవుల కొండ మీదకి వచ్చేటప్పుడే ఇక్కడున్న సంఘం ఎత్తబడి మళ్ళీ కిందకు వస్తుందా? ఎత్తబడి మళ్ళీ కిందకు వస్తుందా? అదే రోజు, అదే సమయం, అదే గడి, అదే దినమునా? ఎత్తబడ్డం ఎందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత మరి తీర్పు తీరుస్తున్నాడు అంటున్నాడు. మరి ఆలోచిస్తే అర్థమవుతుంది. సంఘం శ్రమలలో ఉండదు. వీళ్ళెవరో అంటే ముద్ర వేయించుకోకుండా ఆ దేవుడు ఉన్నాడు చూడండి, 666 ముద్రలో దేవుడు, ఆ దేవుడిని ఒప్పుకోకుండా చచ్చిపోతాం మేము అని చచ్చిపోయిన వాళ్ళు రావడంతోనే బ్రతికేస్తారు. బ్రతికేసి దేవునితో పాటుగా కలుసుకుంటారు, దేవునితో రాజ్యం చేస్తారు. వాళ్ళు క్రైస్తవులా కాదు, చాలా మతాలకు సంబంధించిన వాళ్ళు. ఆ శ్రమల్లో క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఈ రోజున క్రైస్తవ్యాన్ని తిట్టేటువంటి వాళ్ళందరూ ఆ రోజున రక్షించబడతారు. ఈ విధంగా తెలుసుకుంటారు. వాళ్ళు ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మనం పరలోకానికి రానివ్వకుండా ఆపలేం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి వచ్చిన తర్వాత ఈ శ్రమకాలంలో చనిపోయి దేవుని కొరకు చనిపోయిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడు? బ్రతికించి ఈ 1000 సంవత్సరాలు రాజ్యం చేయిస్తారు. మనం ఎక్కడుంటాం? ఆయనతో పాటుగా కిందకు వస్తాం. ఎందుకంటే అంతకంటే ముందే సంఘంతో పాటు ఎత్తబడ్డాం కనుక. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది, మొదటి పునరుద్ధానములు పాల్గొవారు ధన్యులు పరిశుద్ధులే అందరూ. ఈ రెఫరెన్స్ను పట్టుకుని చాలామంది వాదిస్తుంటారు. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నారో, ఆ వ్యక్తి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, ఆ వ్యక్తితో ఎవ్వరూ డిబేట్ చేయలేరు. క్రైస్తుడు ఎవ్వరో ఆ వ్యక్తికి ముందు నిలబడి నెగ్గిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మతాల వాళ్ళు ఆయనతో డిబేట్ చేస్తూ ఉంటారు. పేరు నేను చెప్పను. చాలా పెద్ద డిబేటర్ ఆయన. ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏంటి అంటే, దీని మీద చాలాసార్లు డిబేట్ చేశాడు కూడా ఆయన విశ్వాసం. నేను బ్యాడ్ చేయలేను, ఆయనకంటే గొప్పోడిని అని రుజువుపరుచుకోవడానికి నేను మాట చెప్పట్లేదు. ఆయనతో పోల్చుకుంటే ఆయన చిటికిన వేలు గోర కూడా నేను సరిపోను. ఆయన ఏమంటాడంటే, ఈ రిఫరెన్స్ను చూపించి సంఘం శ్రమల్లో ఉంటుంది, 7 సంవత్సరాల తర్వాతే ఏమవుతుంది? మొదటి పునరుద్ధానము అని ఉంది కనుక సంఘం శ్రమల్లో ఉంటుందని అంటారు. ఆయన మాట్లాడిన మాటలో ఈ పోస్ట్ ట్రిబ్యులేషన్ నమ్మే వాళ్ళల్లో ఒక 20 మంది పంపించారు నాకు. ఎందుకంటే ఇదే మొదటి పునరుద్ధానం. ఇప్పుడు అంతకంటే 7 సంవత్సరాల కంటే ముందు రహస్యరాకడ జరిగిపోతే అదేమవుదును? అది మొదటి పునరుద్ధానం అవుదును. ఇది మొదటి పునరుద్ధానం అవ్వదు. అవునా కదా? నేను చెప్పేది అంతమందికి అర్థమవుతుంది. ఈ శ్రమల తర్వాత
శ్రమలు అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సాతాను బంధించే సమయంలో మాట్లాడే మాట ఇది. శ్రమలన్నీ అయిపోయిన తర్వాత మొదటి పునరుద్ధానం జరుగుతుంది అన్నాడు. కానీ నేనేమంటున్నాను, శ్రమల కంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుందని నేను అంటున్నాను. ఇదే మొదటి పునరుద్ధానం అయితే శ్రమల కంటే ముందుగా సంఘం ఎత్తబడేటువంటిది అబద్ధం, అంతే కదా. ఇది మొదటి పునరుద్ధానం అని ఇంత క్లియర్గా రాసినప్పుడు అది మొదటి పునరుద్ధానం కాదనే కదా. సంఘం అనేది ఇప్పుడు ఎత్తబడద్దనే కదా అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం అవ్వట్లేదు నేను చెప్పేది? అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చిన్నగా చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఇది నేను ఒక థియోలాజియన్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా చెప్తే అది సెట్ అవ్వదు. ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి ట్రైనింగ్లకు అర్థమవుతాయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎంతమంది సంఘం శ్రమలలో ఉండదో అంతకంటే ముందుగానే ఎత్తబడుతుందని నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. నా సంఘస్థులు కాబట్టి మీరు నమ్ముతారు, బయట వాళ్ళు నమ్మరు. కొంతమంది ఉన్నారు నమ్మే వాళ్ళు కూడా. సంఘం శ్రమల కంటే కూడా ముందే ఎత్తబడుతుంది, కొనిపోబడుతుంది, నమ్మేవాళ్ళు మీరు అందరూ. కానీ 20వ అధ్యాయం శ్రమల తర్వాత జరిగేది, శ్రమలు అయిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాన్ని ఇక్కడ రాశాడు. రాస్తూ ఏమన్నాడంటే, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొవారు ధన్యులు పరిశుద్ధులనై ఉందురు, ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇది మొదటి పునరుద్ధానం అని ఇక్కడ రాయబడింది. ఎప్పుడు మొదటి పునరుద్ధానం అనేది? శ్రమలు అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు ముందు మొదటి పునరుద్ధానం జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. మరి శ్రమల కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది అని వాదిస్తున్నారు కదా. అది ఎలా కుదురుతుంది అంటే, అది మొదటి పునరుద్ధానం అయితే ఇది రెండో పునరుద్ధానం అని రాయబడాలి కదా అంటాడు ఈ వ్యక్తి. ఈ డిబేట్ చేసి పెద్ద ఆయన, చాలా జ్ఞాని. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువా నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వించకుండానట్లుగా మీకు కృప చూపండి. నేను గర్విస్తలేదు ఈ మాటను బట్టి. ఈ వచనం మీద ఆయన మాట్లాడితే నాకు 100 మంది, ఒక 20 మంది పంపించారు. మొదట పునరుద్ధానం 1000 ఏండ్లకు ముందు శ్రమల తర్వాత అని రాయబడితే మీరు శ్రమల కంటే ముందుగా సంఘం ఎత్తబడద్దు అంటారు. అంటే ఇది రెండో పునరుద్ధానం, అది మొదటి పునరుద్ధానం అవ్వాలి కదండి అని అంటారు. ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకుంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒక పునరుద్ధానం అనేది 1000 ఏండ్లకు ముందు జరిగే పునరుద్ధానం. ఇంకో పునరుద్ధానం అనేటువంటిది కూడా ఉంది. పునరుద్ధానము అని రాయలేదు కానీ మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడంటే 1000 ఏండ్ల తర్వాత ధవల సింహాసనం ముందు జరిగేటువంటిది రెండో పునరుద్ధానం అని నమ్ముకో. అంటే ఇక్కడ మనకి 11వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. మరి ధవలమైన మహాసింహాసము దాని యందు ఆసీనుడి అన్న ఒకని చూచితిని, భూమాకాశంలో ఆయన సముద్రం నుండి పారిపోయాను, వాటికి నిలువు చేయుట కనబడకపోయాను. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ఇది రెండో పునరుద్ధానం అని అంటారు. ఇది రెండో పునరుద్ధానం. ఇదేమో 1000 ఏండ్లకు ముందేమో మొదటి పునరుద్ధానం. మన సంఘం ఎత్తబడ్డం అనేదేమో శ్రమల కంటే ముందు జరుగుతుంది అన్నారు. మరి అదే జరిగితే మొదటి పునరుద్ధానం సంఘం ఎత్తబడి శ్రమల కంటే ముందు కదా అంటారు. ఆయన కూడా అదే అంటారు. ఆయనతో మాట్లాడడానికి 3 సార్లు ట్రై చేశాను. 3 సార్లు ట్రై చేశాను, పని అవ్వలేదు. ఆయనకంటే గొప్ప ఉండను కాదు, కానీ రహస్య రాకడ శ్రమలకు ముందు జరిగిపోతే ఇది మొదట పునరుద్ధానం అని ఎందుకు అంటున్నాడో అనే మాటకు నేను చెప్పాలనుకుంటున్నాను. శ్రమల తర్వాత వచ్చేటువంటి పునరుద్ధానానికేనే శ్రమలకు ముందు ఎత్తబడే సంఘానికేనే సంబంధం లేదు. దాన్ని పునరుద్ధానం అనరు, పునరుద్ధానము అని అనరు. పునరుద్ధానం అనేది దేనికి ఉపయోగిస్తారో, సంఘం ఎత్తబడేటువంటి దేనికి ఉపయోగిస్తారో నేను కూడా క్లియర్ చేస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? పునరుద్ధానానికి రహస్య రాకడికి చాలా తేడా ఉంది. పునరుద్ధానం వేరు, రహస్య రాకడ వేరు. రహస్య రాకడలో కనురెప్ప పాటులో మన శరీరాలు మారుతాయి. ఎగీరో అనేటువంటి పదం ఉపయోగించబడింది అక్కడ. కానీ పునరుద్ధానం దగ్గర ఎగీరియో అనే పదం ఉపయోగించబడలేదు, అగెస్టియోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి చాలామంది ఆయన అన్నట్టుగా ఆలోచిస్తే ఆయనదే కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. కానీ అది ఇది ఒకటి కాదు. రహస్య రాకడ పునరుద్ధానం కాదు. పునరుద్ధానం అనేది చచ్చిపోయిన వాళ్ళకి పునరుద్ధానం. సంఘం చచ్చిపోద్దా? చచ్చిపోయిన తర్వాత ఎత్తబడతాం మనం.
బ్రతికుండగానే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. యాభై 52 నుంచి చదవండి ఒకసారి. నేను చదువుతున్నాను చూడండి. 51 నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ ఏం చేయం అంటే చచ్చిపోం, కానీ మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. చచ్చిపోతాం అంటున్నాడా చచ్చిపోం అంటున్నాడా పౌలు? చచ్చిపోతాం అంటున్నారా చచ్చిపోం అంటున్నారా? నిద్రించడం అంటే ఏంటి? చనిపోవడమే కదా, ప్రభువునందు నిద్రించడం అంటారు. కానీ 20వ అధ్యాయం మొదటి పునరుద్ధానం దగ్గర మృతులైన వారు అన్నాడు, అవునా కదా? చదవండి ఒకసారి. గొప్పలోనే ఏం కాదు, జస్ట్ నేను చెప్పాలనుకునే చెప్తున్నాను. 5వ వచనం, ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానం. చచ్చిపోయిన వాళ్ళకి జరిగే పునరుద్ధానం ఎప్పుడు? 1000 ఏండ్లకు ముందు. కానీ రహస్య రాకల్లో మనం ఏం చేయబడం? చచ్చిపోం. దానికి దీనికి తేడా ఉందా లేదా? గ్రీకు భాష వరకు ఎందుకండి, గ్రీకు ట్రాన్స్లేషన్ వరకు ఎందుకండి, తెలుగు వచ్చిన మీకు అర్థమవుతుంది. రహస్య రాకడలో మరణించము, నిద్రించము కానీ అన్నాడా లేదా? కానీ ఇక్కడ మొదట పునరుద్ధానం అయ్యే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ బతుకున్న వాళ్ళ? చెప్పాలి. చచ్చిపోయిన వాళ్ళ బతుకున్న వాళ్ళ? మృతులైన వారు బైబిల్ చెప్తుంది కదా. కానీ 1 కొరింథీ 15:51-52లో చచ్చిపోయిన వాళ్ళని లేదు. మీరు చదవండి ఒకసారి. నేను మళ్ళీ ప్రూవ్ చేస్తాను. ఇది మాట్లాడడానికి మనం ట్రై చేసాం కానీ అక్కడ అవ్వలేదు. ఏమనుంది అక్కడ? మనమందరము నిద్రించము కానీ కనురెప్పపాటులో ఈ శరీరాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. సంఘం ఎత్తబడేటువంటి సమయంలో బ్రతుకున్న క్రైస్తవులు చచ్చిపోరు. పునరుద్ధానం అనేది చచ్చిపోయిన వాళ్ళకి వర్తించే మాట. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దీన్ని పునరుద్ధానం అని అనొచ్చా? రహస్య రాకండి. దేన్ని అనాలి, దేన్ని అనకూడదో అర్థం చేసుకో. గ్రీక్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళొచ్చు, చాలా టైం పడుతుంది. నాకు రిఫరెన్స్ ఒకటి తేడా కొట్టింది, లేకపోతే ఇంకా హైలైట్ అయిపోతుంది. మార్క్స్ వార్తలోనే 15లో కనబడుతుంది, 17లో కనబడుతుంది, మర్చిపోయాను. చచ్చిపోతాం అంటున్నాడా చచ్చిపోమంటున్నాడా పౌలు? మరి దీన్ని దాన్ని ఎలా కలిపేస్తున్నారు రా బాబు? చచ్చిపోయినోడికి పునరుద్ధానం ఉంటుంది, బ్రతుకున్నవాడు కన్నురెప్ప పాటున మహిమ శరీరాలుగా మారిపోతారు. దానికి ఆ సందర్భానికి ఈ సందర్భానికి చాలా తేడా ఉంది. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొవారు ధన్యులు అనే మాట ఎవరికి వర్తిస్తుందంటే శ్రమకాలంలో మృతులైన వారికి. కానీ పౌలు గారు మృతి చెందరు అంటున్నాడు. ఆయన మృతి చెందరు అంటున్నాడు. ఆయన ఉందా లేదా? నేను చెప్పేదని కాదండి, మీరు చదవండి మీ బైబిల్లో ఏముందో. ఆ రెండే అక్కడ ఒకటి ఎలాగవుతుందండి? పోస్ట్ ట్రిపులేషన్ ఎలాగా కరెక్ట్ అవుతుంది? చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16, ప్రధాన దూత బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండ మనము వారితో కూడా లేతురు. సజీవులమై ఉన్న మనం అంటున్నాడా? సజీవులం అంటున్నాడా? చచ్చిపోయిన అంటున్నారా? ఎవరు లెగిస్తారు? ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని చెప్పి అంగీకరించి శ్రమల కంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి.
వాళ్ళు లేచిన తర్వాత మనం లెగుస్తాం. కానీ శ్రమకాలంలో జరిగే పునరుద్ధానంలో బాప్తిసం లేదు. అందుకే అంటాడు ఆయన, ఇంత గొప్ప రక్షణ నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు. ఈ శ్రమకాలంలో బాప్తిసం అనేది ఉండదు, చచ్చిపోవడమే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అది పరిస్థితి. సజీవులమై ఉన్న మనము అంటున్నాడు దాన్ని. అది దానికి దీనికి కలపకూడదు. ఆ సందర్భమే వేరు, ఆ కాంటెక్స్టే వేరు. దాన్ని అసలు పునరుద్ధానమే అనరు. యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ, సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చేదాన్ని పునరుద్ధానం అనరు. పునరుద్ధానం వేరు. నేను చెప్పింది నమ్మశక్యంగా ఉందా లేదా? నమ్మశక్యంగా లేదా? ఇంకేం చెప్పాలి చెప్పండి? 20:5 ఉంది ఏంటంటే, మృతులైన వారు మొదట పునరుద్ధానం. మృతులైన వారు, ఆ మృతులు ఎవరో పై రెఫరెన్స్లో రాసి ఉంచుతాడు, చిరచ్ఛేదనము చెయ్యబడినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలో చిరచ్ఛేదనం చేయబడిన మృతులు కాదు, ప్రభువునందు ముద్రించిన వారు, ప్రభువునందు మృతి చెందిన వాళ్ళు, అంటే క్రీస్తుని అంగీకరించి చనిపోయిన వాళ్ళు. అది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. దీని మీద మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చదవండి. చదివిన తర్వాత దీనికి మీద మంచి అవగాహన దేవుడు మీకు కలిగిస్తాడు. కాబట్టి ఆయన అన్నారో ఆయన బ్యాడ్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ 20:5-6 ఉన్న పునరుద్ధానం మొదటి పునరుద్ధానమే. ఆ మొదటి పునరుద్ధానం 1000 ఏండ్లకు ముందు శ్రమలలో చనిపోయిన వ్యక్తులకి. రెండో పునరుద్ధానం గురించి స్పెసిఫిక్గా రాయలేదు, కానీ మనం అనుకుంటే వస్తుంది ఏంటంటే ఈ 1000 ఏండ్ల తర్వాత రెండో పునరుద్ధానం. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి, 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఈ కడమ మృతులు ఎవరో ఈ 1000 ఏండ్లలో కూడా చాలామంది చచ్చిపోతారు, వాళ్ళు బ్రతకరు. ఎప్పుడు బతుకుతారు? 1000 ఏళ్ళ తర్వాత తీర్పు జరుగుతుంది చూడండి, అప్పుడు అందరూ కూడా ఆయన సింహాసనం ముందు హాజరవ్వాలి. అది రెండో పునరుద్ధానం. ఈ కడమ మృతులు అనేటువంటి మాట 1000 ఏండ్లలో చచ్చిపోయిన వారికి వర్తించేది. 1000 ఏండ్ల తర్వాత, 1000 ఏండ్ల ప్రారంభం తర్వాత చనిపోయేటువంటి వ్యక్తులు వర్తించేది. 1000 ఏండ్లకు ముందు క్రీస్తు కొరకు చచ్చిపోయినటువంటి వ్యక్తులు మొదటి పునరుద్ధానంలో ఎత్తబడతారు, దేవునితో రాజ్యం చేస్తారు. అంతకంటే ముందుగా సజీవులమై ఉన్న మనము ఎత్తబడతాం. కాబట్టి అది ఇది ఒకటి కాదు. నేను ప్రీ ట్రిబులేషన్ నమ్ముతాను. సంఘం శ్రమలలో ఉండదు. ఈయన వచ్చి తీర్పు తీర్చేది, అంటే లెవెల్స్ ఇచ్చేది, బహుమానాలు ఇచ్చేది శ్రమలలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని ఆయన నిమిత్తం చచ్చిపోయిన వాడిని తీర్పు వరకు ఉంచడం. లాస్ట్లో తీర్పు జరుగుతుంది చూడండి, ధవల సింహాసనం దగ్గర, అప్పుడు వరకు ఉంచడం. ఇప్పుడే తీర్పు తీర్చేసి వాళ్ళని బ్రతికించి రాజ్యంలో కలిపేసుకుంటాడు. అప్పుడు వరకు ఉంచడం. ధవల సింహాసనం వరకు మీరు ఉండండి, అప్పుడు తీర్పు తీరుస్తాను మీకు అని అండవు. తీర్పు తీర్చబడిపోయింది, మీరు నాతో ఉండాలని అని. అలా చనిపోయిన వాళ్ళకి తీర్పు తీర్చేసి బ్రతికించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమానాలు ఇచ్చేసి ఆయనతో పాటు 1000 ఏండ్ల రాజ్యంలో కలిపేసుకుంటాడు. అది పరిస్థితి. కానీ చచ్చిపోకుండా ఉంటారు చూడండి, దేవుని కోసం మరణించకుండా, దేవుని కాదని ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1000 ఏండ్ల పూర్తయ్యే వరకు బతకరు, వాళ్ళు పునరుద్ధానం అవరు, అక్కడే ఉండాలి. ఎక్కడ? పాతాళములో. మీకు ఎలా తెలుసు? చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో. 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం నిలబడి ఉంటూ చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మృతులు బ్రతికిన వారు కాదు వీళ్ళు. కానీ 1000 ఏండ్లకు ముందు మృతులు ఏమయ్యారు? బ్రతికిన వారే. వాళ్ళు బ్రతికిన వారే, వీళ్ళు బ్రతికిన వాళ్ళు కాదు, చచ్చిన గుంపులోనే ఉన్నారు. ఇంకెళ్ళు క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ తీర్పు పొందిన వాళ్ళు ఎవరో చూడండి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న వారి మృతులను
అప్పగించను. అంటే 1000 ఏండ్ల పూర్తయ్యే వరకు క్రీస్తుని నమ్మని వాళ్ళు, క్రీస్తుకు అవిధేయంగా బతికిన వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలోనే ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా చచ్చిన వాళ్ళందరూ, క్రీస్తుని తెలుసుకోకుండా చచ్చిన వాళ్ళందరూ పాతాళంలోనే ఉంటారు. 1000 ఏండ్ల తర్వాత జరిగేటువంటి తీర్పులో ఈ పాతాళం నుంచి వస్తారు బయటికి. మనం కాదు, అది మనం కాదు. పాతాళంలో అప్పటి వరకు ఉండాలి. 1000 ఏండ్ల వరకు కూడా పాతాళంలో ఉండే వాళ్ళు ఉంటారు. అందుకే అంటున్నాను, బాప్తిజం పొందుకుంటారా, రక్షణ పొందుకుంటారా, మారుమనస్సు చెందండిరా బాబు అని చెప్పి. 1000 ఏండ్లకు ముందు వచ్చే అవకాశం శ్రమలలో దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వాడే ఈ తీర్పు నుంచి తప్పించబడి ఆ మొదటి పునరుద్ధానంలో బ్రతికి దేవునితో రాజ్యం చేస్తారు. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? అర్థం అవ్వలేదా? మృతులు వేరు, బ్రతికిన వారు వేరు. మనం సజీవులమే ఉన్నాం, మనం బ్రతికిన వారి లెక్కల్లో ఉన్నాం, రహస్య రాకుల్లో శ్రమల్లో కూడా. కాబట్టి అది ఇది ఒక్కటి కాదు, ఎట్టి పరిస్థితులు ఒకటి కాదు. ఈ మొదటి పునరుద్ధానమో రహస్య రాకడ ఒక్కట అనేది పూర్తి అవాస్తవము. రెండింటి దగ్గర ఉపయోగించిన పదాలు మనం చూసుకుంటే గ్రీకులో చాలా డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతుంది. రెండు ఒకటైతే 2 చోట్ల కూడా ఒకే పదాన్ని గ్రంథకర్తలు అనేటువంటి వాళ్ళు కూడా ఉపయోగించి ఉండాలి. కాబట్టి నువ్వు వచ్చి చేసేటువంటిది తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చి ఎవరికి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు, పనులు వాళ్ళకి అప్పచెప్పి ఆయన ఈ 1000 ఏండ్లలో వాళ్ళతో మన రాజ్యాన్ని అనేటువంటి జరిగిస్తాడు. అది పరిస్థితి అన్నమాట. కాబట్టి దీని గురించి ఇంకా బాగా డిస్కస్ చేద్దాం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. పాయింట్లుగా మాట్లాడితే తప్ప ఇది అర్థం కాదు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రీ ట్రిబులేషన్ నేను నమ్ముతాను. సంఘం అనేది శ్రమలలో ఉండదు. అది పరిస్థితి. అంతేగాని ఈ రెఫరెన్స్ని చూసి ఇదే మొదటి పునరుద్ధానం అని అంటే నేనేం చేయలేను. పునరుద్ధానం వేరు, మహిమ శరీరాలుగా మార్చేటువంటి ఆ సంఘటన పూర్తిగా వేరు. సజీవులకి పునరుద్ధానం అనేటువంటిది వర్తించదు, చచ్చిపోయినలకు వర్తిస్తుంది. అర్థమైందని చెప్పింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.